ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ మీకు అసలు వేరియేషన్ చాలా కనిపిస్తాయి. కోవిడ్-1 తర్వాత ఎలా అయితే అఖండాకి వచ్చారో మూవీ చూడడానికి, అఖండా 2 కూడా ఐబొమ్మ తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత థియేటర్స్ కి వచ్చి చూస్తారని నా ఒక అభిప్రాయం. అంతే. బాలయ్య బాబు యాక్టింగ్ ఎలా సూపర్. అసలు ఆయనకి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదండి. బాలయ్య బాబు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ ఏజ్ లో కూడా అటువంటి తాండవం చేశారంటే రుద్ర తాండవం చేశాడు స్వామి, మామూలు తాండవం కాదు. అది బోయపాటి సీను అండ్ బాలయ్య కాంబినేషన్ లో ఇంకా ఇటువంటి కాంబినేషన్ చాలా వస్తే మనం చూడబోతాం. ఇది బోయపాటి బాలకృష్ణ అని కాదు, ఒక హైందవ ధర్మాన్ని కాపాడడానికి తీసే సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ పక్కన పెట్టేసేయండి మీరు. ఆయన బాలకృష్ణ గారి ఒక మెసేజ్ ఇద్దామని బోయపాటి గారి డైరెక్షన్ లో ఎక్స్ట్రాడనరీ అసలు ఆ సబ్జెక్ట్ అనేది. మ్యూజిక్ ఎలా ఉంది? విరగదీశాడు ఆయన, తాండవం చేశాడు ఆయన మ్యూజిక్ తోటి. మనం థియేటర్ లోపల తాండవం చేయించాడు ఆయన. ఓవరాల్ గా సినిమా మొత్తంగా మీ రివ్యూస్? ఓవరాల్ గా మూవీ రేటింగ్ అంటూ ఏం లేదండి, 100 నుండి 100కి ఇవ్వచ్చు. తాండవం అఖండ మూవీ చూస్తానండి. అఖండ 2 మూవీ అయితే బాగుంది, ఓకే చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ దేవుని పైన మన సనాతన ధర్మం పైన అనేది ఉంది. సో మూవీ ఒకసారి మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అంతే. సూపర్ బాగుంది, అది సూపర్. ఆయన స్టార్టింగ్ నుంచి అలానే బాగుంటుంది, ఆయన యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి బాగుంటుంది. బీజిఎం ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ యా బాగుంది, తమన్ బాగా కొట్టాడు. 5కి 3.5. ఉత్తరాఖండ్ ఆడాడు. బాలయ్య బాబుని చూస్తా ఉంటే నాకు ఒక శివుడిని చూసిన ఫీలింగ్ కలిగింది. ఇలాంటి వేషాలు వేయడం బాలయ్య బాబు ఒక్కడి వల్ల అవుతుంది, ఎవరి వల్ల కాదు. టాలీవుడ్ లో పౌరాణిగా వేయాలంటే మళ్ళీ నందమూరి బిడ్డ నిరూపించాడు. చాలా చాలా బాగుంది. బోయపాటి గారి ఆయన తీసేది విజువల్స్ మళ్ళీ ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసినా ఇట్లే బ్లాక్ బాస్టర్లు 100 కోట్ల మూవీలు అన్నట్టు ఒక లెజెండ్ తర్వాత మళ్ళీ ఒక అఖండ దీన్ని క్రాచ్ చేయాలంటే మళ్ళీ బాలయ్య బాబుకి ఇంకా లేదు. తిరిగి బాలయ్య బాబుని కొట్టేవాడు ఇంకా టాలీవుడ్ లో పుట్టాడు, ఇంకా పుట్టలేడు కూడా. నందమూరి దమనే ఇంకా కాలం దగ్గర చెప్తున్నా కదా, నందమూరి బాలకృష్ణ జోలికి ఎవరు రాలేడు. ఏ హీరో కూడా నందమూరి బాలయ్య బాబుని ఈ ఓల్డ్ ఏజ్ లో ఆ కలెక్షన్స్ బ్రేక్ చేయలేడు. అందరూ అనుకుంటారు మా హీరోని. బాలయ్య బాబుకి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు కుర్ర హీరోలు కూడా ధీటుగా బోయపాటి గారు చేయండి. ఇంకా తెలుగు రాష్ట్రాల పండగే ఆ మూవీ అప్డేట్ వచ్చిందంటే ఇంకా 1000 కోట్ల సినిమా అంటే ఈ దెబ్బ నుండి ఇది పాన్ ఇండియాలోకి ఇప్పుడే అడుగు పెట్టాడు. పాన్ ఇండియా రికార్డ్స్ బదులు కొడతారు. బాబు గారు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ 6, మన బాలయ్య బాబు కొట్టారు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ 6 అన్నట్టు. చాలా చాలా బాగుంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్ మూవీ. జై అఖండ జై. బీజేపీ చూస్తాను చెవులేం పని చేయలేదు భయ్యా, నాకు 6 షేర్స్ గొంతు పోయింది లోపల. చాలా బాగుంది మూవీ అయితే. జై అఖండ జై బాలయ్య బాబు. శివతాండవం చేస్తూ ఇన్ని లొకేషన్స్ లో ఇన్ని యాంగిల్లో ఒకటేసారి బాలకృష్ణ చేశానంటే అది చాలా హైలైట్ కాదు, అది ఎంతైనా చెప్పాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా అయినా రిలీజ్ కావాలి అంటే ఒక బాలకృష్ణ అదే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ రాదు. మళ్ళీ బోయపాటి గారు అటువంటి వాళ్ళు కలిస్తే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ రాదు. ఫైట్స్ ఓవర్ అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటాయి అంతేనండి. ఓవర్ అని అంటే ఏముండవు. ఇప్పుడు వచ్చేటన్ని ఓవరే, ఎవరిది ఓవర్ లేదో చెప్పండి, ఏ సినిమాలో లేదండి. కాకపోతే సిచ్యువేషన్ బట్టి చేస్తాంటారు అన్నమాట, అంతవరకే తప్ప నెగిటివ్ ఏం లేదండి. అంటే నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు చాలా మంది. మామూలే అండి అవన్నీ. ఇప్పుడు ఎవరైనా గానీ ఒక హీరో గానీ హీరోయిన్ గానీ బాగా పాపులర్ అయితా ఉంటే ఇంకా వాళ్ళని ఎటువంటి తొక్కాలా అని చూస్తూ ఉంటారు. ఆ తొక్కడంలో ఏమైనా చెప్తుంటారు, అది సహజం అండి, అంతవరకే తప్ప వేరేదంటే ఏముండదండి. పరమశివుణ్ణి చూసినట్టుంది. ఎందుకంటే దేవుడు లేడు అని ఒక వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించినాడు బాలకృష్ణ శివతాండవం చేస్తూ. అదండి. శివుని క్యారెక్టర్ లో ప్రభాస్ ని పెట్టుంటే బాగుండేది ఆ మదర్ కోసం వచ్చినప్పుడు అని చెప్పి చాలా మంది అంటారు. ఇలా చూస్తారు మీరు. శివుని అనే గెటప్ ఎవరైనా వేసినా ఒకటండి, అది క్యారెక్టర్ దేవుని కదా, ఎవరు వేసినా కూడా బాగుంటుంది. నేను వేసినా బాగుంటా శివుడు. నాకు అవకాశం రాలేదు అంతవరకే. చాలా బాగుంది అని అనుకుంటారు.
ఇప్పుడు మాట్లాడే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు వాళ్ళు అంతా ఎందుకు మా ఇంట్లో మా పిల్లలే ఆ దేవుడు అంటే ఏంటి ఇప్పుడు సైన్స్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఎవరు ఏమి ఇటువైపు అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇది వరకంటే గుళ్ళు దేవుడు పుస్తకాలు మేము ఎక్కువ సైన్స్ కన్నా అవి ఎక్కువ చదివేవాళ్ళం కాబట్టి మాకు ఇలాంటివి మాకు బాగా నచ్చుతాయి. నాకు బాగా అనిపించింది. అలాంటివి ఇంకా ఇలాంటివి చెప్తూ ఇంకా సినిమాలు రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలి అని నేను డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ కోరుకుంటున్నాను. ఫైట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని చాలా బాగున్నాయి. మూవీలో వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ బాగా నచ్చింది. మూవీలో వాళ్ళు మనకి చెప్పాలన్న కాన్సెప్ట్ బాగా నచ్చింది. కానీ బాలకృష్ణ అంటే అన్ని బాగా చేస్తారు. ఇలాంటివన్నీ చాలా బాగుంది. ఎలా ఉందా అన్న ఒకటే చెప్తున్నానా, అఖండం తాండవంకి దండం పెట్టొచ్చు సినిమాకి. అఖండం తాండవంకి సినిమాకి శివునికి అన్ని దేవుళ్ళకి దండం పెట్టొచ్చు. మన బోయపట్ల గారు అంత గొప్పగా తీసిన సినిమా. ఎందుకంటే భగవంతుని నమ్మనోళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే మీదికి నమ్మనట్టు నటిస్తుంటారు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటే దేవుడు నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారని ఒక నిరూపించారు మళ్ళా డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ సినిమా బోయపట్ల కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గెటప్ వేయాలన్నా కూడా అలాంటి గెటప్ వేయాలంటే బాలకృష్ణ తప్ప ఎవరు కూడా ఏరు సాధ్యం అది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అంటే చేయాలంటే ఎవరు చేయరు. అప్పట్లో మనం చిన్నప్పుడు చూసిన ఎన్టీ రామారావు తర్వాత అంటే మళ్ళీ ఒక బాలకృష్ణ అనుకోవచ్చు. అలాంటి గెటప్ చేయాలంటే ఒక రజనీకాంత్ చేస్తారు, తర్వాత బాలకృష్ణ తప్ప ఎవరు సెట్ కాదు. ఒకటి చెప్పాలంటే మన బాలకృష్ణ గారు సాధు గెటప్, ఆ గెటప్ మాత్రం అసలు ఊహించుకోమంతా గెటప్ అంతా బాగుంది. ఇక్కడ మన తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. మేము చెప్పండి విలన్ యాక్టింగ్ మన రంగస్థలంలో అన్న క్యారెక్టర్ చేసిన ఆయన ఇలా విలన్ యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నానా, మీరు యాక్టింగ్ చాలా బాగా చేసిన. ఇలా విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ చేసిన, యాక్టింగ్ సూపర్ అంటే సూపర్, ఒక నెక్స్ట్ లెవెల్. ఇక్కడ చెప్పాలంటే మన హీరోయిన్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ చాలా బాగా చేసారు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ మన కుంభమేళా చూపించినప్పుడు అయితే చాలా అంటే చాలా హార్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. అది చూసినప్పుడు చాలా మంది పోయిన వాళ్ళు కూడా మిస్ అయిన వాళ్ళు కూడా చాలా ఈ సినిమా చూస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. నేను కూడా కుంభమేళా పోయినా కాబట్టి చెప్తున్నా, అది నా అదృష్టంగా భావించిన పోయినందుకు. అది పోకపోతే మనం అది లెక్క అనుకోవాలి. నా దేవుడు అర్థానికి తీసుకుపోయి వచ్చిన కాబట్టి చెప్తున్నా బాలకృష్ణ సినిమా కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్. అఖండ లెజెండ్ సింహ అఖండ 2 నిజంగా చెప్తున్నా ఇది ఒక బంపర్ బ్లాక్ బస్టర్. మళ్ళీ ఒక 5వ సినిమా కూడా దేవుని సినిమాని ఇది బోయపట్ల గారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అది కూడా మళ్ళా పెద్ద స్థానంలో పోవాలి, పెద్ద స్థానం. జై బాలయ్య. సూపర్ ఉంది, మస్ట్ వాచ్ అని చెప్తాం. శివయ్య ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు, బాలయ్య ఫ్యాన్స్ వెళ్ళిపోవచ్చు. సూపర్ అసలు, నో వర్డ్స్ అసలు. శివయ్య గురించి చాలా బాగా ఉంది. మూవీ అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇండియా గురించి అనేది కానీ స్ప్రెడ్ చేశారు. మొత్తం మెసేజ్ అనేది బెస్ట్ మెసేజ్ ఇచ్చారు. మస్ట్ వాచ్ అని చెప్తాం. లేదు బాలయ్య యాక్టింగ్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మస్ట్ వాచ్. అందరూ వచ్చి థియేటర్స్ లో వాచ్ చేయండి. ఆల్ ద బెస్ట్. జై బాలయ్య. ఓవరాల్ గా 5 out of 5.